ఏపీలో పోలింగ్ రోజున ఆ తర్వాత పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాలు అల్లర్లతో అట్టుడికాయి. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమించింది. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఇక నేడు సాయంత్రంలోగా ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని వారిని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో శాంతి భద్రతల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న పల్నాడు జిల్లాకు 8 మంది పోలీసు అధికారులను కేటాయించారు. వారిలో 6 అదనపు ఎస్పీలు, 2 డీఎస్పీలు ఉన్నారు. ఏపీలో పోలింగ్ రోజున ఆ తర్వాత పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాలు అల్లర్లతో అట్టుడికాయి. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమించింది. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఇక నేడు సాయంత్రంలోగా ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని వారిని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో శాంతి భద్రతల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాకు 8 మంది పోలీసు అధికారులను కేటాయించారు. ఇక వారిలో 6 అదనపు ఎస్పీలు, 2 డీఎస్పీలు ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మధు, వెనక పోలింగ్ తేదీ తర్వాత జరిగినటువంటి ఏదైతే హింసాత్మక ఘటనలు ఉన్నాయో దాని మీద ఈసీ పట్లనే సీరియస్ అవడం జరిగింది. సిట్ విచారణ కూడా కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి. అయితే సిట్ విచారణ తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఇంకా అంటే పోలింగ్ కౌంటింగ్ అంటే ఏదైతే ఉందో ఆ రోజు కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని చెప్పని ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా ఏపీ డీజీపీ మరొక కొత్తగా అంటే అన్ని జిల్లాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి సంబంధించి స్పెషల్ అధికారులు నియమించి పోలీస్ స్పెషల్ అధికారులు నియమించడం జరిగింది. కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఏదైతే ఈసీ తీసుకున్న ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో ఆ బందోబస్తుకు సంబంధించిన అంశాలు కావచ్చు, హింసాత్మక ఘటనలు చెలరేకుండా తీసుకున్నటువంటి ఏదైతే ముందస్తు చర్యలు కావచ్చు, వీటన్నిటిలో భాగంగా కూడా పూర్తి స్థాయిలో ఒక పోలీస్ అధికారి కూడా నియమించడం జరిగింది. అందులో భాగంగా అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో కౌంటింగ్ డేదైనా పూర్తి స్థాయి కౌంటింగ్ జరిగేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ప్రతి ఒక్క 400 మీటర్ల వరకు కూడా కౌంటింగ్ ప్రాంతానికి అన్ని పూర్తి స్థాయిలో రెడ్ జోన్ గా కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఎటువంటి అల్లర్లకి హింసాత్మక ఘటనలకు అవకాశం లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయి చర్యలు చేపట్టిన నేపథ్యంలో అటు భద్రతా సిబ్బంది విషయంలో కావచ్చు, ఇటు ఏర్పాట్ల విషయంలో కావచ్చు, కౌంటింగ్ తేదీన అభ్యర్థులకు వెళ్ళడానికి వెళ్ళడానికి ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు, అభ్యర్థులతో పాటు వచ్చేటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో అంశాలు కావచ్చు, వాళ్ళందరూ శాంతియుతమైనటువంటి మార్గంలో వచ్చి వెళ్ళేదానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడమే కాకుండా ఎక్కడా కూడా ర్యాలీలు, బైక్ ర్యాలీలతో పాటు డీజే సిస్టమ్స్ పెట్టడాలు కానీ, టపాసులు పేల్చడాలు కానీ ఇలాంటి వాటిని కూడా పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. మరొకసారి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇంకో కొత్త ఉత్తర్వులను కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాకి ఒక ఐపీఎస్ అధికారి, అదేవిధంగా డిఎస్పీలు ఉండే విధంగా ప్రతి జిల్లాలోనూ కూడా పూర్తి స్థాయి కౌంటింగ్ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ కౌంటింగ్ స్పెషల్ అధికారులుగా నియమించడం జరిగింది. తర్వాత ఏదైతే తిరుపతి, అదేవిధంగా అనంతపురం, పల్నాడు ప్రాంతం ఏవైతే ఉన్నాయో ఈ పల్నాడు ప్రాంతంలో హింసాత్మక ఘటనలు ఎక్కువ చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా అక్కడ ప్రత్యేక దృష్టిని సారించాలంటూ కూడా ఆదేశాల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరోపక్క అంతేకాకుండా ఏదైతే పల్నాడు జిల్లాలో ప్రత్యేకంగా అంటే ఐపీఎస్ అధికారులతో పాటు 8 మంది డిఎస్పీలను కూడా నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ రోజు ఎంతమంది అయితే ఐపీఎస్ అధికారులని అదేవిధంగా డిఎస్పీలని